మనం చేశారు మీరు. సో, 'గడే చిన్ని నాయనకి' చేశారు. అండ్ అప్పటి నుంచే చునియా మ్యామ్ తోటి యూ మస్ట్ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ హర్. సో, మీరు ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫ్రెండ్ కాబట్టి ఆబ్లిగేషనా? లేకపోతే లైక్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే మీరు కూడా అలానే మాటిచ్చి అబ్బా! తప్పదు ఇంకా చేయాలి అని చేశారా? అంటే నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు యాక్చువల్లీ. ఓహ్! ఇవ్వలేదా? ఓకే. కాకపోతే ఫ్రెండ్ కూడా కాదు. అంటే ఏంటంటే మనంతోని పరిచయం చునియా గారు యాక్చువల్లీ. అప్పుడు అన్ని వర్క్స్ అన్ని లైక్ మ్యూజిక్ బిట్టే కానీ లేకపోతే ఏదన్నా అసోసియేషన్గా ఉండేదంటే వాట్ ఎవర్ టెక్నికల్ ప్రోమోస్కే కానీ ఇవన్నీ మ్యూజిక్కి కావాలంటే నాతో ఇంటరాక్ట్ అయ్యేవారు. సో అప్పుడప్పుడు అలా కొన్ని రోజుల తర్వాత షీ సైడ్ ఒక స్క్రిప్ట్ ఉంది అనూప్, నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, విల్ యూ ఏబుల్ టు డూ ఇట్ అని అడిగారు. సో నాకు అప్పటి నుంచే ఇంప్రెషన్ గుడ్ బికాస్ ద థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇట్స్ వెరీ బాగుంటుంది చునియా గారిది, ఇన్నోవేటివ్ ఉంటుంది థాట్ ప్రాసెస్. అండ్ ఆడియో ఫంక్షన్స్ కూడా చేయడం తెలుస్తుంది కదా, లైక్ ద వే షీ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్, ద ఓవరాల్ కమాండ్ అదంతా కూడా. సో నాకు అసలు ఇష్యూ లేదు. అంటే నేను కూడా కొత్త మూవీ చేయాలంటే డెఫినెట్గా 2-3 times వింటాను స్టోరీ, భయం అవుతుంది. బట్ చునియా విషయంలో నాకు అది లేకుండే యాక్చువల్లీ, ఆ డౌట్ అసలు లేకుండే. ఫస్ట్ డెఫినెట్లీ చునియా గారు ఐ లిజన్ టు యువర్ స్టోరీ అని చెప్పాను. తర్వాత చునియా గారు జస్ట్ అంటే ఫుల్ స్టోరీ కూడా నేను వినలేదు, మేబీ ఒక 1/2 hour 45 minutes ఒక లైన్ ఆర్డర్ చెప్పారు. సో ఐ థాట్ నాకు మ్యూజిక్ స్కోప్ చాలా ఉంది ఈ ఫిలింలో అనిపించింది ఫస్ట్ దీని లిసన్లోనే. సో నేను చెప్పాను చునియా గారు, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అని చెప్పాను. దట్స్ ఇట్, అంతే ఇంకా. ఇట్స్ బిగ్ అనూప్, వెరీ నైస్ ఆఫ్ యూ టు చేయటం, బిగ్ కాంట్రిబ్యూషన్. అండ్ సినిమాకి బాగా వండర్ఫుల్ టీమ్ చునియా, అందరూ మంచి టీము. చక్కగా ఐ కెన్ సీ ది ఇంటరాక్షన్, ఎవ్రీబడి ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్ట్ అండ్ వర్క్డ్ ఫర్ ఇట్ కనపడుతుంది. అండ్ మేబీ దట్స్ వై ద రిజల్ట్ ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెల్. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే ఉంటుంది రిజల్ట్. ఇంత మంచి టీం కుదరడానికి కారణం అంత మంచి టీం కుదిరింది కాబట్టి. నేను అదే అడుగుదాం అనుకున్నాను మ్యామ్, మీరు అంటే ప్లాన్ చేసుకున్నారా నాకు ఈ టెక్నీషియన్స్ కావాలి అని? బికాజ్ రియల్లీ వండర్ఫుల్ టీమ్. సో అంటే మీరు అలా ప్లాన్ చేసుకొని అందరినీ పిక్ చేసుకున్నారా, ఆర్ అలా ఇట్ జస్ట్ హ్యాపెండ్? అబ్సల్యూట్లీ పిక్ చేసుకున్నాను నేను, బికాజ్ నేను ఒక టెక్నీషియన్స్ డైరెక్టర్. నేను అంటే అందరు డిపార్ట్మెంట్లో వెళ్ళి ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే అలవాటు నాకు లేదు. ఐ విల్ గివ్ దెమ్ ఫుల్ ఫ్రీడమ్. సో అంత నేను ఫ్రీడమ్ ఇచ్చి మళ్ళీ నేను క్వశ్చన్ ఇది ఇలా ఎందుకు ఉంది అని నాకు డౌట్ కూడా రాకూడదంటే పర్ఫెక్ట్ టెక్నీషియన్ ఉండాలి నాకు, అప్పుడే నా స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. సో ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ గాట్ ద బెస్ట్. నాగార్జున గారు, యూ వాచ్ ద మూవీ కదా, మూవీలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? లైక్ ద బెస్ట్ క్యారెక్టర్. అండ్ ప్లీజ్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వద్దు. చూసినప్పుడే he said he liked the other girl, no Sam. నో అంటే ఏదో పాపం అని చెప్పుంటారు, బట్ ఐ నో హిస్ మైండ్ వాయిస్. డిప్లొమాటిక్ కాదు, డిప్లొమాటిక్ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఒక ఇంటెన్స్ క్యారెక్టర్. రైట్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఒక తల్లి లేదు, తండ్రి లేడు, యూనో as a separated family, they're together, she's going through a lot of turmoil and inner vulnerability, ఒక idiotic boyfriend, she fell for him, a vulnerable దీంట్లో. కొంతమంది బయట కనపడుతుంటారు, హ్యాపీగా ఉంటారు, నవ్వుతుంటారు, ఎక్కడో ఉంటది బాధ, చిన్న బాధ. అది కనపడినప్పుడు యూ ఫీల్ దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కి మనం ఇంకొంచెం దగ్గర అయిపోతాం, బికాస్ ఇంతసేపు బాగా కనపడిన క్యారెక్టర్ ఎక్కడో బాధ ఉంది దాని వెనక అని అంటే you just so vulnerable that thing. And finally she realizing her dreams evaru correct అనేది ఆ క్యారెక్టర్ లో there are lot of variations. Right. So I'm talking about the character, I'm not talking about Sam. Okay. And performance ముగ్గురు మెయిన్ టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్నారు, బట్ other technicians who have supported me, especially Raju Sundaram master. I have, అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు ఆయన దగ్గర ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. చాలా భయపడేదాన్ని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. సో నేను కాల్ చేసి, సార్ ఇలాగ నేను చిన్న సినిమా చేస్తున్నాను, మీరు చేస్తారా అని. ఇమ్మీడియట్లీ అసలు రెమ్యునరేషన్ ఏంటి, నథింగ్, హీ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్, ఎస్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ అన్నారు. సో
he is one of the topmost musician choreographer. So that was really great. And not only Raju Sundaram master, even the lighting department, like the outdoor cameraman unit, is even also good Tahir. say, na? Of course, Kanna Cameraman is a good was guy. the greatest support. అంటే తను ఓన్లీ సినిమాటోగ్రఫీ ఆ సెక్షన్ కాకుండా హీ ప్రొడక్షన్ కూడా మేమే చేసాం కాబట్టి హీ వాజ్ ఆల్సో మై క్యాషియర్, హీ వాజ్ ఆల్సో మై ప్రొడక్షన్ మేనేజర్. చాలాసార్లు ప్రోగ్రామ్ కూడా తను చెప్పేవాడు, నెక్స్ట్ డే ప్రోగ్రామ్. సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. 7 ఈవినింగ్ నైట్ షూట్ అది. సో 7 o'clock ట్రైన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1.5 hour కంటిన్యూస్లీ పడుతుంది. సో ఆ రోజే లాస్ట్, మాకు పర్మిషన్ కూడా లేదు, ఇట్స్ గవర్నమెంట్ లొకేషన్. ఐ వాజ్ రియలీ డిస్హార్టెడ్. అంటే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా తొందరగా కనిపించేస్తాయి. అలాగే నిల్చున్నాను. లైటింగ్ డిపార్ట్మెంట్, ద లైట్ బాయ్స్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి, మేడం మీరేమి వరి అవ్వకండి, ఇప్పుడు ఒక 10 minutes చూద్దాము, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ అన్ని తెచ్చేసి లుక్ బోర్డ్స్ అని ప్యాక్ చేసి హెయిర్ అంతా చేసి వీ విల్ డూ ఇట్, ఇవాళ ఫినిష్ చేసి వెళ్దాం మేడం. సో డబ్బులు ఇస్తే వచ్చి చేస్తారు, బట్ ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ హ్యావ్ నెవర్ సీన్. సో and because that this love and this blessings will bless your film. Absolutely. Everybody వీళ్ళందరూ సినిమా నచ్చితేనే, సినిమా ఇష్టం ఉంటేనే, మనుషులు నచ్చితేనే. మోర్ దెన్ నేను కిరణ్తో పోట్లాడిన దానికన్నా అనూప్తో పోట్లాడాను. ఒకసారి నాకు అనిపించేది మళ్ళీ ఫోన్ చేయాలంటే నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి ఉంటాడేమో అని చెప్పి ట్రైల్ వేసేదాన్ని. రింగ్ అయితే ఓకే బ్లాక్ చేయలేదు. సో నేను దాని ప్లేస్లో ఉంటే డెఫినెట్లీ బ్లాక్ చేసేదాన్ని. బెస్ట్ పార్ట్ విత్ అనూప్ అంటే గొడవ అయ్యి ఇమీడియట్లీ ఒక 2-3 days తర్వాత ఫోన్ చేస్తే చెప్పండి ఏంటి అది ఆర్ఆర్ అదేంటి ఎప్పుడు పంపిస్తున్నారు అంటే, ప్రీవియస్ గొడవకి సారీ చెప్పడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వడు. నాకు గుర్తుండదు. బెస్ట్ మెడిసిన్ గుర్తులేకపోవడం బెస్ట్ మెడిసిన్. ఈ సినిమాని ప్రజెంట్ చేశారు కదండి, సమర్పించారు. దానికి కారణం ఏ చునియా వచ్చి టార్చర్ పెట్టేసింది, బి ప్రొడ్యూసర్స్ వచ్చి కాకా పట్టారు, సి సినిమా జెన్యున్ గా నచ్చింది, డి ఏదో ఫోన్లే పిల్లలు కదా అని ఎంకరేజ్ చేస్తారు. ఇది ఆబ్వియస్ ఆన్సర్. సి సినిమా జెన్యున్ గా నచ్చింది. ఫిక్స్ చేసి చూద్దాం సార్, ఫిక్స్ చేసి చూద్దాం సార్. ఫిక్స్ చేయండి. కంప్యూటర్ గారు రెడ్ డ్రెస్ పంపించారు. రెండో ప్రశ్న సార్, ఈ సినిమాలో అనూప్ మ్యూజిక్ ఎలా ఉంది? ఏ సోగ్గాడే చిన్న ఆయన కంటే అద్భుతంగా ఉంది, బి సోగ్గాడే చిన్న ఆయన కంటే దారుణంగా ఉంది, సి రెండు ఒకేలా ఉన్నాయి, డి అనూప్ ఎందుకో పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ ఆప్షన్స్ కి చెప్పడానికి మ్యాచ్ అవ్వట్లేదు. సోగ్గాడే చిన్న మ్యూజిక్ ఈ సినిమా మ్యూజిక్ జానర్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ వెరీ డిఫరెంట్ జానర్. అది పల్లెటూరి ఫిలిం మ్యూజిక్. సో ఐ కెన్ పుట్ ఇట్, సోగ్గాడే చిన్న అంత గొప్పగా ఉంది అనొచ్చు ఇన్ అ డిఫరెంట్ జానర్. సో దానికి ఏం ఆప్షన్ ఇస్తావు? ఇంకోటి ఇస్తావు? ఏబిసి ఈ ఆప్షన్ ఒప్పుకుంటారా కంప్యూటర్ గారు? ఈ ఆప్షన్ ఈ ఒప్పుకున్నారు, ఈ ఫర్ ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆఖరి ప్రశ్న అండి, ఈ సినిమాలో లిరిక్స్ ఎలా ఉన్నాయి? ఏమాయ చేసేవి కంటే చాలా బాగున్నాయి, ఏమాయ చేసేవి కంటే దారుణంగా ఉన్నాయి, ఏమాయ చేసేవితో పోలిస్తే అసలు ఆ జోనర్ కాదు, డి అనంత్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపించింది. ఏమాయ చేసేవా మ్యూజిక్ నాకు వన్ ఆఫ్ మై, నేను అనంత్ నీకు చెప్పి మరి ఇంటర్వ్యూ కూడా చేశాను, ఎక్కడి నుంచి ఎలా రాసావు ఈ పాటలు, ఏం చేసావు అది. దట్ మ్యూజిక్ వాజ్ వెరీ కొంచెం మేబీ లిటిల్ మోర్ పోయిటిక్ కదా ఆ సినిమాలో. ఇది మోర్ సిచ్యువేషనల్ గా, అది కూడా సిచ్యువేషనల్ చునియా, బట్ ద లాంగ్వేజ్ యూజ్ చేసింది వెరీ ఇప్పుడున్న కలోక్యువల్, ఐ కెన్ సే ఇది మనం మామూలుగా వాడే పదాలకి బాగా అర్థమయ్యే పదాలు. అండ్ సో దోస్ ఆర్ వెరీ పోయిటిక్ ఆర్ లాంగ్ లాస్టింగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకు ఇందాక అన్నావే హిట్ అవేవి గుర్తుండేవి, అవి గుర్తుండిపోతాయి, ఇది హిట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. కోఇన్సిడెంట్లీ ఏమై చేసావే అండ్ పడేసావే సేమ్ డే రిలీజ్, అది కోఇన్సిడెన్స్. సో పోయిటిక్ సినిమాలు హిట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం తప్పేం లేదు. February 26th పడేసావా ఇస్ కమింగ్ టు థియేటర్స్, తప్పకుండా వచ్చి చూడండి.